మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలు ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహం ఈ వారం తృతీయంలో శుక్రుడు. సో శుక్రుడు ఇన్ జనరల్గా తృతీయ స్థానంలో, ఇక్కడ కమ్యూనికేషన్ స్థానం, ఈ స్థానంలో కొంత ప్లెజెంట్నెస్ని ఇస్తాడు యువర్ కమ్యూనికేషన్లో. అలాగే రిలేటివ్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, మీ నైబర్స్ అండ్ వీళ్ళ నుంచి తప్పకుండా కొంత సహకారాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ నీచలో ఉన్న శుక్రుడు వల్ల సో ఈ సర్వెంట్ ఉంది కానీ ఏంటో సో మళ్ళీ పని నేనే చేసుకోవాలి అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఈ నీచ శుక్రుడు కూడా తృతీయ స్థానంలో కొంత మధ్యస్థంగా యోగించే ఆస్కారాలే ఉంటాయి. సో మీడియేటింగ్కి బాగా పనికొస్తాడు శుక్రుడు. ఎనీ మీడియేటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తాడు. అంటే ఇక్కడ నీచిలోనే ఉన్నాడు అంతేనా, సో కాబట్టి మధ్యం ఫలితం మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఇక్కడ 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ బుధ, గురు, శుక్ర, శని ఇక్కడ 4 రోజులు మెయిన్గా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అదే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్న ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా సమ్ డిఫికల్టీ పీరియడ్ ఇన్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, అండ్ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ఇంకా వస్తుంది అన్న ప్రమోషన్ డిలే అయ్యే ఆస్కారాలు కావచ్చు. ఇలాంటివి కొన్ని భాగ్యస్థానంలో ఉన్న శని వల్ల కొంత ఈ ఎఫెక్ట్ రిట్రగ్రేషన్లో కలిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇన్ జనరల్గా భాగ్యస్థానంలో శని రిట్రాగ్రేషన్లో ఉండటం వల్ల అంటే ఒక 1 డే మనం ప్రయాణించాల్సిన ట్రైన్ ఇంకా డిలేగా వెళ్తే ఎలా ఉంటుందో, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక స్ట్రెస్ ఎలా ఉంటుందో అలాంటి స్ట్రెస్ని జనరల్గా రిట్రాగ్రేషన్లో శని కలిగిస్తాడు. సో అది ఎఫర్ట్స్ వల్లే మీ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక బుధ, గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ హౌస్ ముఖ్యంగా మేషరాశి, ఈ రాశికి వెరీ వెరీ గుడ్ ప్లానెట్ అండ్ గుడ్ ఫ్రెండ్లీ ప్లానెట్. చంద్రుడు దశమ స్థానంలో ఉన్నారు. ఆ రాశి అధిపతి కుజుడు చూస్తే ఇక్కడ 1000 స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సోమ, మంగళ, బుధ 3, 4, 5 తారీఖుల్లో కుజుడు కూడా 1000 స్థానంలో ఉండగా అక్కడ బుధుడు కూడా ఉంటున్నాడు. సో కాబట్టి కొన్నిసార్లు అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత
మీకు విషయం తెలియకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం. సో కాబట్టి 3, 4, 5 తారీఖుల్లో అగ్రెసివ్గా ఏ డెసిషన్ తీసుకోకుండా కొంచెం సమయంతో ఉండటం అనేది మంచిది. ప్రొఫెషనల్గా ఇక్కడి నుంచి ఎలా అయినా కుజబలం తగ్గుతుంది కాబట్టి కుజుడికి సంబంధించి కొంచెం వేయిస్థాన సంచారం ఇట్స్ గివ్ సమ్ ఫియర్. అండ్ మార్స్ ఇస్ ఏ యాక్షన్ ప్లానెట్, ఎనర్జెటిక్ ప్లానెట్. సో ఆయన వేయిస్థానంలో ఉండటం వల్ల రాత్రులు ఎందుకు ఎక్కువ ఆలోచించడం, నిద్రపట్టకపోవడం, రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఓకే, నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి ఓకే. సో ఈ రెండు చేయని వాళ్ళకి అనవసరంగా ఎందుకు కూర్చోబెడతాడు అనేది మెయిన్ పాయింట్. అంటే ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా, జాగ్రత్త ఇన్ ద సెన్స్ ఏంటంటే కుజుడి యొక్క సంచారం వేయిస్థానంలో మొదలవుతుంది కాబట్టి మీరు ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్తో ఉంటూ మీ వర్క్ చేసుకుంటూ ఉండడం మంచిది. సో అలాగే ఇక్కడ కుజుడి వేయిస్థాన సంచారం మొదలైంది కాబట్టి కొంతవరకు అంటే వీడు నాకు గుర్తింపు ఇవ్వాలో, నన్ను గుర్తించాలనో మీరు ఇలాంటివి పెట్టుకోకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే మంచిది. శనివారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ వచ్చి కన్యా రాశిలో నీచిలో ఉన్నారు తృతీయంలో. సో కొన్నిసార్లు గెయిన్ త్రూ మీడియా ద్వారా అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. ఆర్టిస్టిక్ టాలెంట్స్, కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు లాభదాయకంగా ఉండొచ్చు. షార్ట్ జర్నీస్ వల్ల కొంత లాభం ఉండొచ్చు. కానీ ఇక్కడ నీచ శుక్రుడు వల్ల మధ్యస్థ ఫలితం మాత్రమే వీటికి సంబంధించి విషయాల్లో ఉంటుంది. అంటే మెయిన్గా శని రిట్రగ్రేషన్ భాగ్యస్థానంలో ఉంది. నీలాంజన సమాభాసం గట్టిగా చదువుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం డైలీ చాలా మంచిది. కుజుడికి 1 కేజీ కందులు, రెడ్ క్లాత్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆయనకు అభిషేకం చేసుకుని మంగళవారం దానం ఇస్తే మంచిది. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల ఇంకా మంచిది. సో ఈ 3 మర్చిపోకుండా చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం బ్యాలెన్స్గా వెళ్ళుద్ది ఈ వారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.